Hi friend, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ మణికంట. వెల్కమ్ టు టెక్విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు దేని గురించి చెప్పబోతున్నానంటే, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ద్వారా ఏమైనా ఒక ప్రోడక్ట్ని ఎలా బుక్ చేయాలి అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. సో వెంటనే మనం దీనిలోకి వెళ్ళిపోదామండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నానండి. డబల్ ట్యాప్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఫస్ట్ కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే కనుక మీ మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్, అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే అకౌంట్ క్రియేషన్ అనేది మీకు ఏం కొత్త కాదు, జస్ట్ నార్మల్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. లైక్ మీ మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్, అలాగే మీ నేమ్, యూజర్ నేమ్ ఇవి ఇస్తే సరిపోతుంది కాబట్టి వీటిని నేను చూపించట్లేదు. సో ఫస్ట్ ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి. నేను ఫ్లిప్కార్ట్ హోమ్ అని ఉంది. ఒకసారి మళ్ళీ లెఫ్ట్ స్వైప్ చేద్దామండి. ఓపెన్ డోర్ అని ఉంది. ఒకసారి దీని మీద డబల్ ట్యాప్ చేస్తానండి. నేను ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్. సో దీంతో మనకేమి పెద్ద అవసరం అనేది లేదండి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్కి సంబంధించిన వస్తువులు, హోమ్ అండ్ ఫర్నిచర్, టీవీస్ అండ్ అప్లయన్సెస్, mobiles and tablets, beauty, books and more. Refurbished products. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది ఆ ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అనేది మనకు అవసరం లేదండి. రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏమైందంటే, ఏమైనా ఒక ప్రోడక్ట్ లైక్ ఇన్ ఎగ్జాంపుల్ మీరు OLX పేరు వినే ఉంటారు. దీనిలో ఏం చేస్తారంటే, ఒక ప్రోడక్ట్ని కొన్ని రోజులు మనం వాడిన తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారని చెప్పి మనం OLXలో మనం ఆ ప్రోడక్ట్ అనేది ఫొటోస్ తీసి అమ్ముతూ ఉంటాం అనమాట. లేకపోతే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా కొన్ని ప్రోడక్ట్స్ రిటర్న్ తీసుకుని ఉంటాయి. చిన్న రిపేర్స్ వచ్చినాయి, వాళ్ళు తీసుకొని వాటిని సెకండ్ హ్యాండ్లో దీనిలో అనేది అమ్ముతూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏవైతే కొంచెం చిన్న రిపేర్లు ఉండి వాటిని రిపేర్ చేసి అంటే రీమోడలింగ్ చేసి దాన్ని ఈ ప్రోడక్ట్స్ అని దీనిలో ఉంటాయండి. రీఫర్బిష్డ్ అనే దానిలోకి వెళ్తే మళ్ళీ ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి. ఇవి ప్లస్ మనకు కొంచెం తక్కువ రేట్లోనే ఉంటాయండి. నేను కొన్ని చూసాను ప్రోడక్ట్స్ కూడా. బిల్స్ అండ్ రీఛార్జెస్ చాలా మందికి ఈ ఫీచర్ అనేది ఫ్లిప్కార్ట్లో తెలియదు. దీనిలో ఫ్లిప్కార్ట్ యూస్ చేసి మనం మొబైల్ రీఛార్జెస్ కూడా, ఇంకా బిల్స్ కూడా మనం దీనిలో పే చేయొచ్చు. DTH కానీ మొబైల్ రీఛార్జ్ కూడా దీనిలో మనం ఈజీగానే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇవి కూడా బుకింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చండి. ఇన్సూరెన్స్ అనేది దీనిలో ఉంటుందండి. ఇన్సూరెన్స్ కూడా దీనిలో కట్టుకోవచ్చు మనం. లాంగ్వేజ్ అనేది తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి మనం చూస్ చేసుకోవచ్చు దీనిలోకి వెళ్తే. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. ఆఫర్ జోన్స్. ఈ ఆఫర్ జోన్స్ అంటే లైక్ ఇప్పుడు బిగ్ సేల్ అని చెప్పి స్టార్ట్ అవుద్ది అంటే అలాగే అమెజాన్లో కానీ మిగతా చాలా చోట్ల బిగ్ బిలియన్ డే అని స్టార్ట్ అవుతుంది, బిగ్ సేల్ అని స్టార్ట్ అవుతాయి. సో ఇలాగా దీనిలో ఈ ఆఫర్ జోన్ స్పెషల్గా ఎందుకంటే ఆ రోజు అంటే ప్రతిరోజు కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. సో కాబట్టి దీనిలో కూడా ఆఫర్ జోన్లో కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఏమైతే ఉన్నాయో అవి చూపిస్తూ ఉంటుందన్నమాట. దేని మీద ఏ ప్రోడక్ట్ మీద ఆఫర్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. స్మార్ట్ పేమెంట్ ఆఫర్స్ అంటే కొంచెం త్వరగా పేమెంట్ ఆఫర్స్ అనేవి కొంచెం ఉంటుంది అనమాట. అది QR కోడ్ పంపిస్తుంది. ఆ QR కోడ్ ద్వారా కూడా మనం మనీ అనేది పే చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి పేమెంట్ మెథడ్ దీనిలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్. ఇన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ అనేది బుక్ చేసాము అంటే అది మనకి ఏ ఢిల్లీ నుంచో లేకపోతే ఏ బెంగళూరు నుంచో లేకపోతే ఫ్లిప్కార్ట్ ఒక షాప్ నుంచో రాదండి.
ఈ ఫ్లిప్కార్ట్ అనేది జస్ట్ ఒక మీడియేటర్ అనమాట. అంటే మీది ఒక షాప్ కనుక, మీది ఏ మొబైల్ షోరూమో లేకపోతే ఏ టీవీ షోరూమో కనుక మీకు ఉంటే, మీ ప్రోడక్ట్స్ అనేవి ఫొటోస్ తీసి దీనిలో పెట్టినట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్న కస్టమర్స్కి మీ ప్రోడక్ట్స్ అనేవి ఫ్లిప్కార్ట్ ద్వారా అందిస్తుంది అనమాట డెలివరీ బాయ్. జస్ట్ ఇదొక ఫ్లిప్కార్ట్ అనేది ఒక మీడియేటర్. సో కాబట్టి ఇలా మీరు దీనిలో సెల్ అయిన ఫ్లిప్కార్ట్కి వచ్చేసి మీ షాప్ నేమ్ కానీ వీటి రిజిస్ట్రేషన్ కనుక దీనిలో చేసుకున్నట్లయితే కనుక మీ ప్రోడక్ట్స్ అనేవి కూడా మీరు దీనిలో సేల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. మై ఆర్డర్స్లో ఏముంటుందంటే అండి, ఏవైతే మనం ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్, అంతకుముందు మనం కొన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో అది లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ స్టేటస్ కూడా దీనిలో మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తానండి. మై కూపన్స్ అంటే మీరు కూపన్స్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఏమన్నా మనం ప్రోడక్ట్స్ బుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఆఫర్స్ సంబంధించి లైక్ మిత్రాలో షాపింగ్ కూపన్స్ కానీ లేకపోతే మూవీ టికెట్ కూపన్స్ కానీ ఇలాంటివి అంటే లైక్ రివార్డ్స్ అనే కూపన్స్ అని ఒకలాగా చెప్తాను, సేమ్ అనమాట. సో ఇలా మీకు ఇలా ఇస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ కూపన్స్ కూడా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. మై కార్డ్ అంటే మీ కార్డ్లో మీరు ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్లో ఎంత మనీ వరకు మీరు షాపింగ్ చేశారు, అలాగే ఏమైనా ప్రోడక్ట్స్ మీరు కొనాలి అని స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోలేని ప్రోడక్ట్ అవసరమని మనం అనుకుంటే యాడ్ టు కార్డ్ అని మీరు కొట్టుకున్నట్లయితే కనుక దీనిలో ఈ కార్డులో చూసుకొని, ఇప్పుడు మనం ఏమైనా హోటల్కి వెళ్తే ఒక మెనూ ఎలా చెప్తామో దీనిలో కూడా యాడ్ టు కార్డ్ కొట్టుకొని దాన్ని మనం సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట ఆ ప్రోడక్ట్ని. తర్వాత ఈ మై కార్డ్స్లోకి వచ్చి ఆ ప్రోడక్ట్ని చూసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా, సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మై కార్డ్. ఓకే, దీనిలో ఇది ఉంటుందండి. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను మళ్ళీ. మై విష్ లిస్ట్ అంటే మీరు సెర్చ్కి రిలేటెడ్గా దీనిలో మన విష్ లిస్ట్ అనేది ఉంటుందండి. దీనికి సంబంధించి దానిలో మనం చూసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేవి. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. మై అకౌంట్ జస్ట్ అంటే మన అకౌంట్కి సంబంధించి మెయిల్ ఐడి కానీ యూజర్ నేమ్ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేయొచ్చు దీనిలో. మై నోటిఫికేషన్స్ అంటే దీనిలో ఎలాంటి నోటిఫికేషన్స్ అంటే మనకి డైలీ నోటిఫికేషన్స్ ఏమైనా రావాలా వద్దా, ఈ నోటిఫికేషన్ సెట్టింగ్స్ మీకు తెలిసిందే. రైట్ స్వైప్ చేస్తాను. మై చార్ట్స్ అంటే ఒకవేళ ప్రోడక్ట్ లేట్ అయినప్పుడు మనం లేకపోతే ప్రోడక్ట్ కొంచెం ముందే కావాలి అనుకుంటే కనుక మనం చార్ట్ చేసిన హిస్టరీ ఉంటుంది కదండి, ఆ హిస్టరీ మొత్తం దీనిలో ఉంటుంది. ఓకేనా, రైట్ స్వైప్ చేస్తాను మళ్ళీ. సో ఈ మూడు కూడా మీకు తెలిసింది. హెల్ప్ సెంటర్ అంటే హెల్ప్ సెంటర్ ఫోన్ చేయొచ్చు, దీన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ప్రోడక్ట్ ఏమైనా లేట్ అయినా కానీ లేకపోతే ఇంకొంచెం ముందే కావాలనుకున్నా కానీ ఎక్స్ట్రా మనీ పే చేసి. గిఫ్ట్ కార్డ్ అంటే మీకు తెలిసిందే. గిఫ్ట్ కార్డ్ అంటే మనకి కొన్ని కూపన్స్ ఎలా వస్తాయి, గిఫ్ట్ కార్డ్ కూడా అలా వస్తుందండి. ఈ గిఫ్ట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆఫర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ డోర్ వదిలేసామండి, మనం అయిపోయింది, చూసేసాం దానిలో అన్నీ కూడా. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తానండి ఒకసారి. ఓకే, జస్ట్ హెడ్డింగ్ అది. నెక్స్ట్ అది నోటిఫికేషన్కి సంబంధించిన బెల్ అండి, దాంతో మనకు సంబంధం అయితే ఏం లేదు. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. షాపింగ్ కార్డ్ అండి, ఇందాక మై కార్డ్ చూసాం కదా, అదే ఇక్కడ షార్ట్కట్లో షాపింగ్ కార్డ్ అని ఉంటుంది. దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అవి. ఓకే, నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చింది సర్చ్ ఆన్ ఫ్లిప్కార్ట్ అని వచ్చిందండి. ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేయాలి. ఓకే, డబుల్ ట్యాప్ చేసిన తర్వాత రెడ్మీ 8 అని టైప్ చేస్తానండి. ఇప్పుడు ఎయిట్ అని చెప్పి నేను ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తానండి. Redmi 8 search unlabeled shopping cart double tap to add found Redmi 8 అని సెర్చ్ చేశాను. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. 15.8 centimeters 6. Redmi 8 sapphire blue 64 GB pound just here 4 GB RAM 4.4 5 49,483 9,499 10,999 13% off no cost EMI up to 9,300 off on exchange double tap to activate. విన్నారు కదండి,
ఇలాగా మనకి ప్రతి ప్రోడక్ట్ అనేది మనకి చదివి వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ అన్ని ప్రోడక్ట్స్ వినకుండా జస్ట్ డబుల్ ట్యాప్ చేసేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ మీద డబుల్ ట్యాప్ చేసేసానండి. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. అవి కొన్ని ఇమేజెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట, ఆ ప్రోడక్ట్ ఇమేజెస్. ఇప్పుడు రైట్ స్వైప్ చేసేస్తాను మళ్ళీ నేను. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను మళ్ళీ. దానికి రేటింగ్ ఉందండి 9,499. దీని యాక్చువల్ రేట్ అండి, డిస్కౌంట్ పోగా. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ఇక్కడ ఆఫర్స్ అనేవి మనం చూసుకోవచ్చు. ఫ్రీ డెలివరీ దీనికి ఉందండి. నెక్స్ట్ ఓకే, 792 రూపీస్ పే చేయాలంటండి. డౌన్ పేమెంట్ అని మనం పే చేస్తాం కదా, అవి దీనిలో దీనికి డౌన్ పేమెంట్ అనేది అవసరం ఉండదంట. నెక్స్ట్ మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. షేర్, దీన్ని ఈ ప్రోడక్ట్ని ఈ లింక్ ఎవరికన్నా కావాలి అంటే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్. యాడ్ టు కంపేర్ అని చెప్పంటే మనం డిఫరెంట్ ప్రోడక్ట్ అనేవి మనం చూసుకోవచ్చు దీన్ని కంపేర్ చేస్తూ. మీ ఓల్డ్ ప్రోడక్ట్ ఇదే కనుక ఉంటే ఒకవేళ దీన్ని మీరు ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. రైట్ స్వైప్ చేస్తాను మళ్ళీ. కలర్ సాఫైర్ బ్లూ అంటుంది ఇది. సో ఇలా మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ఓకే, నేను యాక్చువల్గా అంతకుముందు నేను లాస్ట్ షాపింగ్ చేసినప్పుడు మా చిన్నమ్మకి బుక్ చేయడం జరిగిందండి ఈ పేరు మీద, అందుకని ఈ పేరు చూపిస్తుంది. లేకపోతే మన డీటెయిల్స్ అనేవి ఎవరికైతే డెలివరీ లాస్ట్ చేస్తామో ఆ లాస్ట్ డెలివరీ డీటెయిల్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా చూపిస్తుందండి, పిన్ కోడ్ అవన్నీ. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. చేంజ్, ఇక్కడ చేంజ్ ఉంది కదండి, ఈ చేంజ్ మీద మీరు డబల్ ట్యాప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తానండి. 7 days రీప్లేస్మెంట్ పాలసీ అనేది దీని మీద ఎలిజిబుల్ ఉందండి. అంటే మీరు ఒక 7 days లోపు మీరు ఆ ప్రోడక్ట్ని ఒకవేళ వాడద్దు అనుకుంటే కనుక దాన్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. రైట్ స్వైప్ చేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందంటండి. నెక్స్ట్ రైట్ స్వైప్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను జస్ట్ రైట్ స్వైప్ చేస్తున్నాను, ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి. హైలైట్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏమైనా ఒక ప్రోడక్ట్ అనేది మీరు కొనాలి అంటే జస్ట్ ఆ ప్రోడక్ట్స్ మీద డబుల్ ట్యాప్ చేసి దాని కాస్ట్ చూసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా చూడాలనుకునేది ఏంటంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్. అంటే మీరు అనొచ్చు, ఒకవేళ ఇప్పుడు మనకు ఫస్ట్లో కూడా ప్రోడక్ట్ మీద డబుల్ ట్యాప్ చేయక ముందు కూడా చూపిస్తుంది కదా అంటే అప్పుడు కొన్ని మాత్రమే చూపిస్తుందండి. అసలు టోటల్ ప్రోడక్ట్ హైలైట్స్ అనేవి ఆ ప్రోడక్ట్ మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత కిందకి రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తే అక్కడ ఉంటుందండి. ఇప్పుడు హైలైట్స్ అనే సైడ్ హెడ్డింగ్ చూసాం మనం, హెడ్డింగ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. బుల్లెట్ పాయింట్స్ కాబట్టి ఇవి 4GB RAM, 64GB ROM, expandable up to 512GB. Okay. Bullet. 15.8 centimeters, 6.22 inch. Bullet. 12 MP plus 2 MP, 8 MP front camera. Bullet. 5000 mAh battery. Bullet. Qualcomm Snapdragon 439 processor. Brand warranty of 1 year available for mobile and 6 months for accessories, no more. All details. Ratings and reviews. ఓకే, ఇక్కడ వరకు మీరు చూసిన తర్వాత ఏం చేస్తారంటే హైలైట్స్ కూడా చూసుకున్న తర్వాత మీ ఫోన్కి రైట్ సైడు కింద బాగా కింద ఒకసారి టచ్ చేయాలండి. టచ్ చేసినప్పుడు బై నౌ అని వస్తుందండి, చూడండి ఒకసారి. బై నౌ అని వస్తుంది కదండి, ఇక్కడ మనం డబల్ ట్యాప్ చేయాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక అక్కడ మీరు రైట్ స్వైప్ కూడా అన్ని చేసుకొని రేటింగ్స్ కూడా అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న యాడ్ లాగా వస్తుందండి, అది మీరు జస్ట్ స్కిప్ చేసుకోవచ్చు.
అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఈ మొబైల్తో పాటు ఇది కూడా కొన్నారంటండి. ఒకసారి చూడండి. ఇది Complete mobile protection 1 year. కంపెనీ మొబైల్ ప్రొటెక్షన్ అంట. 499.50 per genuine repairs of broken screen and liquid. Skip and add and continue. Skip and continue. ఇక్కడ అది మనకు అవసరం లేదు కాబట్టి స్కిప్ అండ్ కంటిన్యూ కొడుతున్నాను నేను. Skip and continue. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోయిందండి. ఒకసారి రైట్ స్వైప్ చేస్తాను. Order summary. Web view. Progress indicator summary 7. Gravalicum. 8134. Kalapara sub. Guntur district dash 522,003. 831767664. Please check if the address is suitable for collecting delivery. ఓకే, ఇక్కడ చెప్తుంది కదండి. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ చెప్పింది. ఇక్కడ ఏమైందంటే చేంజ్ ఆర్ యాడ్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ పిన్ కోడ్, లేకపోతే యాడ్ కరెంట్ యూజ్ మై కరెంట్ లొకేషన్ అని చెప్పినట్లయితే పిన్ కోడ్ అవన్నీ కొన్ని చెప్తే వచ్చేస్తాయండి. ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. మనం చేసి మన నేము, మన యొక్క మొబైల్ నెంబర్స్ అయితే దీనికి ఇవ్వాల్సి ఉంటుందండి. మళ్ళీ రైట్ స్వైప్ చేసేస్తే ఏమవుతుందంటే డెలివరీ, ఫ్రీ డెలివరీ అవైలబుల్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తుంది. అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇందాకే చూసాం కాబట్టి, ఇప్పుడు మళ్ళీ సేమ్ మన మొబైల్కి రైట్ సైడ్ బాటంలో నేను టచ్ చేస్తాను. కంటిన్యూ ఉంది ఇక్కడ కంటిన్యూ కొట్టేద్దామండి. ఓకే, ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి నేను. Progress indicate offer underscore tap extra 5% off asterisk with Axis Bank Buzz credit card. ఓకే, అది ఆఫర్ అండి, అది చూపిస్తుంది. మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాకు లేదు కాబట్టి నేను రైట్ స్వైప్ చేస్తాను. TNC view all offers. Radio selected phase 605,001 account no UPI Fonab underscore powered by Fonab no more. Radio deselected of UPI Fonab / Google Pay. ఇవన్నీ కూడా పేమెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ ఒకసారి ఫోన్పే ఉంది, యూపీఐ ద్వారా పే చేయొచ్చు. చూడండి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు, ఈ పేమెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసినవి. సో అయితే ఒకసారి మళ్ళీ రైట్ సైడ్ చేస్తాను. ఈఎంఐ ఈజీ ఇన్స్టాల్మెంట్ వేలో కూడా మనం తీసుకోవచ్చండి ప్రోడక్ట్స్. దీనిలో మనం షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు కావాల్సిన మెథడ్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మన స్క్రీన్కి కింద రైట్ సైడ్ ఒకసారి డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ కంటిన్యూ ఉందండి, నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. చేయగానే ఏమైందంటే ఓకే సారీ, జస్ట్ మీరు ఇక్కడ ఏమవుతుందంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని చెప్పి చూపిస్తుందండి. మామూలుగా అయితే ఇక్కడ కంటిన్యూ వచ్చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ కొట్టగానే మీరు డబల్ ట్యాప్ చేయగానే ఏమవుతుందంటే మీకు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఫోన్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఆర్డర్ బై ప్రెస్సింగ్ 1 అని చెప్పి వస్తుంది. అలాగా మీరు జస్ట్ అక్కడ ఇండికేషన్ ఇవ్వగానే మీ ఆర్డర్ అనేది ప్లేస్డ్ అయిపోతుంది. సో మీకు ఇబ్బంది లేకుండా మీ ప్రోడక్ట్ అనేది మీకు డెలివరీ అయిపోతుంది అనమాట. సో ఇలా ప్రోడక్ట్ అనేది ఒకటి బుక్ చేసుకోవచ్చండి. ఒక ప్రోడక్ట్ని బుక్ చేసిన ప్రోడక్ట్ని ఎలా క్యాన్సిల్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి, నా కమింగ్ వీడియోలో. సో ఈ ఛానల్ మీరు కీప్ వాచింగ్ అండ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ కామెంట్ అవర్ వీడియోస్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.